అర్జునుడు నవ్వుతూ, మహాత్ములారా, మీరు ఊరికే ప్రేక్షకులై చూస్తూ ఉండండి, ఎందుకు ఈ గొడవ చేస్తున్నారు? మీరు ఊరికే నా పక్క నిలబడండి, ఎందుకు ఈ గందరగోళం చేసుకుంటున్నారు? దండ తెగిపోతున్నది, జంజం కింద పడిపోతున్నది, ఉత్తరీయం జారిపోతున్నది, ఏంటి కథ మీది? మీరందరూ నా పక్క ఉంటే చాలు, అట్లా ఉండండి, పక్కన నిలబడుకోండి. ఏదైనా వాళ్ళది ఏదైనా వచ్చి ఆయుధం తగిలితే మీ గతి ఏంటి? అట్లా ఉండండి, అదే నాకు చాలు. నాకు కొండంత బలం వస్తుంది. విప్రులారా, మహానుభావులారా, నా మాట వినండి. లేదు, రేపటి నుంచి మా ఏరియాలో ఉండాలా, మీ ఏరియాలోనే ఉంటాను. మా అగ్రహారం వదిలిపోయి మేము ఫ్రీగా మీకు ఇల్లు ఇస్తాం, అట్లనే చేయొచ్చు, తొందర లేదు. మా ఇంట్లో ఉండండి, పైన పోర్షన్ ఖాళీ, మీ అందరికీ అదే కావచ్చు, మీరు ఎంత ఉండండి చాలు, అంతే, పర్వాలేదు అని చెప్తున్నారు. వీరి సంగతి నేను చూసుకుంటాను కదా, మీ చేత కాదు, నేను చూసుకుంటాను కదా, మీరే నాకు అండ, మీరు ఆశీర్వదించండి చాలంతే అని అంటూనే వీళ్ళందరికీ ఏదో మహా ఆనందం, విప్రులందరికీ కూడా. కానీ విప్రులు చిన్న చిన్న పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం గోల. వాళ్ళు విషలు వేసింది నాకు నేర్పించారు వాళ్ళే. వేసిందే. నేను 100 కొద్ది బాణాలను ప్రయోగిస్తాను, చూస్తూ ఉండండి. బుసగొట్టే పాములను మంత్రాలతో నివారించినట్లుగా వీరిని నివారిస్తాను చూడండి అని ధనస్సును పట్టుకొని భీముడి ప్రక్కన నిలబడ్డాడు. 2 ఏనుగులు శత్రువుల ఏనుగులపై పడినట్లుగా భీమార్జునులు కర్ణుడు మొదలైన వారిపై పడ్డారు, యుద్ధానికి దిగారు. అక్కడ పండుగ వాతావరణం అంతా పోయింది, గోవింది కొట్టకపోయింది. యుద్ధ వాతావరణం ఎలుకొంది, పరిగెత్తిపోవటమే జనమంతా, వద్దు అని. కొంతమంది చూస్తున్నారు పైన, కొంతమంది కింద పడి పైన పడి పరిగెత్తిపోతున్నారు. అమ్మోయ్, ఇదేంటో, మనం భోజనశాలకు పోదాం పదండి, అక్కడ కూడా యుద్ధం జరిగితే చాలు, తొందరగా భోంచేస్తాం పదండి, పరిగెత్తారు. కొంతమంది మాత్రం చూస్తున్నారు. అందరి ముఖాల్లోనూ చిరునవ్వులు, సంతోషం. వీళ్ళ విప్రులు మాత్రం వెళ్ళలే, ఎవరు కూడా వాళ్ళ సంతోషం తొలగిపోయింది వాళ్ళలోదంతా కూడా. భయం వచ్చేసింది, రోషావేశాలు వాళ్ళందరికీ చోటు చేసుకున్నాయి. అందరూ కోపంతో ఊగిపోతున్నారు, 2 భాగాలు అయిపోయాయి. అప్పుడు యుద్ధానికి సిద్ధమైనటువంటి రాజులు ఈ విప్రుల యుద్ధానికి దిగారు. విప్రుడు కూడా తయారైపోయారు, అందరూ కూడా. వాళ్ళు కూడా చిన్న చిన్న బాణాలు, చిన్న కత్తులు పట్టుకున్నారు, కొంచెం తెచ్చుకున్నారు బాణాలంతా పక్కలో అడిగి. ఈ వేరే రాజులు కూర్చోంటారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగారు, వాళ్ళు ఇచ్చారు. తీసుకోండి, మేమనక వాళ్ళ ఈ తట్టు మేము వెళ్ళము, మీరే తీసుకోండి పర్వాలేదని ఇచ్చారు. వాళ్ళందరూ ఇచ్చారు. వాళ్ళంతా తీసుకొని ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. అప్పుడు కొంతమంది అభ్యాసం చేస్తున్నారు. అది గద తీసుకొని, కత్తి తీసుకొని యుద్ధశాస్త్రమే శస్త్రాభ్యాసం అని చేస్తున్నారు అంతా కూడా. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళటానికి. ఎప్పుడు వాళ్ళు అభ్యాసం చేస్తారో తెలియదు విప్రులు. వీళ్ళంతా దిగి కనుక వీరిని చంపవచ్చు, వెనక్కు తగ్గకండి అని కర్కశంగా మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి విప్రులను తరిమి కొట్టారు. కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి దిగాడు. మద్రరాజు శల్యుడు భీముడితో యుద్ధానికి దిగాడు. అయిపోయింది, భాగాలు అయిపోయినాయి. సభామంటపం నుంచి బయటకు వెళ్ళినటువంటి దుర్యోధనుడు యుద్ధం జరుగుతుందని విని మళ్ళీ లోపలికి వచ్చాడు. ఇంకా పోలేదు వాడు, ఏదో భోజనశాలకు వెళ్ళాడు అనుకో, మళ్ళీ లోపలికి వచ్చాడు. అక్కడ భోంచేసుకొని పలారం చేసుకొని మళ్ళీ వచ్చాడు. 4 ఇడ్లీలు తిని మళ్ళీ వచ్చాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు. 4 బకెట్లు ఇల్లు తిని పరిగెత్తి వచ్చాడు. రాజులతో కలిసి బ్రాహ్మణులతో మృదువుగా యుద్ధం చేయసాగాడు. మృదువుగా అట. ఇంతలో అర్జునుడు చెప్పాడు, వాడి బాణాలతో కర్ణుడిని కొట్టాడు. కర్ణుడు వాడిని తట్టుకోలేకపోయాడు. అతి కష్టం మీద అర్జునుడిని ఎదురించసాగాడు. యుద్ధంలో వారి నేర్పును వర్ణించలేము, అంత అద్భుతంగా ఉంది. ఒకరినొకరు జయించాలనేటువంటి కోపంతో ఇద్దరూ పోరాడుతున్నారు. వీరోక్తులు పలుకుతూ యుద్ధం చేస్తున్నారు. కర్ణుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అర్జునుడి పరాక్రమం గొప్పగా ఉందని గ్రహించి కోపంతో యుద్ధం చేస్తున్నాడు. ఈ బ్రాహ్మడికి ఎంత శక్తి ఉంది, ఎంత అర్జునుడిలాగానే కొడుతున్నాడే. అర్జును నుండి బాణాలు ఖండించి బిగ్గరగా అరిచాడు. అది చూసి సైనికులందరూ కర్ణుడిని మెచ్చుకుంటున్నారు. కాసేపు వదిలాడు మన అర్జునుడు. నా బాణాలు కొట్టని కొడతాను వేసినప్పుడు కొన్ని కొట్టాడు.
కొట్టనే కావలసిగా వదిలాడు. కొడుతూనే ఆనందం అయిపోయింది కర్ణుడి తట్టు వాళ్ళకి. అది కొంచెం ఓడినట్టుగా చూపించాలి కదా, ఇదంతా మాయ కదా. అప్పుడు అర్జునుడు మళ్ళీ నిదానంగా విజృంభణ పెరిగిపోతూ ఉండటం చూసి కర్ణుడు ఇలా అనుకున్నాడుట, ఓ విప్రోత్తమ, యుద్ధంలో నీ పరాక్రమం గొప్పగా ఉంది, నీ ప్రదర్శన నాకు సంతోషాన్ని కలిగించింది. ఓ బ్రాహ్మడా, ఎంత అద్భుతంగా చేస్తున్నావు. నీ ముఖంలో దుఃఖం లేదు, అలసట లేదు, బాధ లేదు. నువ్వు సమస్త శస్త్రాస్త్రాలను వశంలో ఉంచుకున్నావు అనిపిస్తుంది. వాటితో విజయం పొందుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఎవరు నువ్వు? పరశురాముడివా, లేక ఇంద్రుడివా, లేదా ఉపేంద్రుడివా? నిజరూపాన్ని ప్రకటించుకోవటం ఇష్టం లేక ఇలా రహస్యమైన రూపంతో వచ్చి నాతో యుద్ధం చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. నహి మామాహవే క్రుద్ధం, నహి మామాహవే క్రుద్ధం, అన్య సాక్షాత్ సచీపతేః, అన్య సాక్షాత్ సచీపతేః. పుమాన్ యోదయితుం శక్తః, పుమాన్ యోదయితుం శక్తః, పాండవాధ్వా కిరీటినః, కిరీటినః. కోపించిన నన్ను యుద్ధంలో ఎదిరించాలంటే అవతలివాడు సాక్షాత్ ఇంద్రుడైనా ఉండాలి, లేదా ఒకడు పుట్టాడట, వాడు లేడు, ఇప్పుడు పోయాడు, అర్జునుడైనా ఉండాలి. అంతేగాని నన్ను ఎదిరించటం మరొకటి వల్ల కాదు, మరొకటికి సాధ్యం కాదు అంటున్నటువంటి కర్ణుడితో అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కర్ణ, నేను పరశురాముణ్ణి కాదు, శాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణ్ణి మాత్రమే. శాస్త్రాలు తెలిసినటువంటి శస్త్రాలు, శాస్త్రాలు శస్త్రాలు, శాస్త్రాలు శస్త్రాలు తెలిసినటువంటి బ్రాహ్మణ్ణి మాత్రం. నిష్టగా గురూపదేశంతో బ్రహ్మాస్త్రాన్ని ఇంద్రాస్త్రాన్ని నేను పొందాను. ఇప్పుడు నిన్ను జయించాలని యుద్ధంలో నేను నిలబడ్డాను, నువ్వు నిలబడన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా ఆలోచించాడు, బ్రహ్మ తేజస్సును జయించలేము, ఇది జయించటానికి సాధ్యం కాదు. బ్రహ్మ తేజస్సు ముందు ఏ ఇతర శక్తులు పనిచేయవు అని భావించి నేను ఇక నిల్చుంటే నేను ఓడిపోతాను, ఎందుకంటే బ్రహ్మ తేజస్సు అది, బ్రాహ్మడితో యుద్ధం అనేది సామాన్యం కాదు అని భావించి కర్ణుడు యుద్ధాన్ని విడిచి వెనక్కి వెళ్ళిపోయాడు. నమస్కారం పెట్టి, బ్రాహ్మణులతో నేను యుద్ధం చేయను నేను అని వెళ్ళాడు. మరో చోట శల్య భీమసేనులు మదపుటి ఏనుగులు కొట్లాడుకున్నట్లుగా కొట్లాడుకుంటున్నారు. వారికి విద్యా బలము పుష్కలంగా ఉన్నాయి, వారికి యుద్ధ పద్ధతులు తెలుసు. ఇద్దరూ గట్టిగా అరుచుకుంటూ మళ్ళీ 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 కొట్టుకుంటున్నారు. పిడికిళ్ళు మోకాళ్లతో ఒకరినొకరు పొడుచుకుంటున్నారు, ఒకరినొకరు లాక్కుంటున్నారు, తోసుకుంటున్నారు, పీక్కుంటున్నారు, యుద్ధం చేసుకుంటున్నారు. ఒక్కటికి చెప్పడానికి వీల్లేదు. బండరాళ్ళు పడినంత దెబ్బలతో ఒకరికో డమ్మా డమ్మా అని పడుతున్నారు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒకడు పడితే ఇంకోటి పడతాడు, ఒకడు పడితే ఇంకోటి మీద పడతాడు. ఇంతలో భీముడు హఠాత్తుగా శల్యుడి పైకెత్తేసి విసురుగా నేలకేసి కొట్టాడు ఒక్కపాడి శల్యుడిని. అది చూసి విప్రులందరూ పకపకా నవ్వి తమ సంతోషాన్ని ప్రకటించారు. ఆహా, మా వాడు చూడు ఎంత ఆనందంగా తిని కుడుములు, బొబ్బట్లు, తెరసాలు ఒక్కటే, ఆహా వంకాయ కూర, ఇవంతా తిని 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 ఎట్లా ఉన్నాడు చూడండి మావాడు. అబ్బా, భీముళ్లాగా ఉన్నాడు. శల్యుణ్ణి మాత్రం చంపలేదు. ఈ పనికి శల్యుడికి వెంటనే అనుమానం వచ్చింది, కర్ణుడికి అనుమానం వచ్చింది. వెంటనే రాజులందరూ భీముణ్ణి చుట్టుముట్టి ఇలా అనుకున్నారు, ఈ విప్రులిద్దరూ సాధువులు, వీరు ఎవరి పుత్రులో ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి. ఎందుకంటే పరశురాముడు, ద్రోణుడు, అర్జునుడు తప్ప యుద్ధంలో ఈ కర్ణుడిని ఎదిరించేవారే లేరు. కృష్ణుడు, కృపుడు తప్పితే యుద్ధంలో దుర్యోధనుడు ఎదుట నిలిచేవారే లేరు. మద్రరాజు శల్యుణ్ణి పడగొట్టాలంటే అవతలి వాడు
బలరాముడో అథవా భీముడో దుర్యోధనుడో అయి ఉండాలి. ఇలా పడగొట్టడం ఇతరులకు సాధ్యం కాదు. అయినా ఈ విప్రులతో యుద్ధం మనకెందుకు? బ్రాహ్మణాఖి సదా రక్ష్యా సాపరాధాపి నిత్యదా సాపరాధాపి నిత్యదా అథైనానుపలభ్యేహ పునర్యోత్ శ్యామ వృష్టవత్ పునర్యోత్ శ్యామ వృష్టవత్. అపరాధం చేసిన విప్రులు నిత్యము రక్షించదగినవారు కదా. అపరాధం చేసినా కూడా విప్రులు నిత్యము రక్షించదగినవారు. అందుచేత ముందుగా వారిని ప్రసన్నం చేసుకుందాం, మళ్ళీ కావాలంటే వారితో సంతోషంగా యుద్ధం చేద్దాం అని మాట్లాడుకుంటున్న రాజుల మాటలు విని భీమార్జునుడు శాంతించి సంతోషించారు. వద్దులే, ఇప్పుడు వీళ్ళ దగ్గర వద్దు మనకు యుద్ధం. ఇది కోపావేశంతో వెళ్ళి ఈ బ్రాహ్మణుల దగ్గర యుద్ధం చేస్తే మనమంతా ఏమైపోతామో తెలియదు. అందుకని ఇది చాలా పెద్ద రగడైపోతుంది, వదిలేస్తాం. సంతోషపరిచిన తర్వాత చూసుకుందాం, ఇంకెప్పుడైనా చూసుకుందాం. ఈ అద్భుత కార్యాన్ని చూసి శ్రీకృష్ణుడు ఆ రాజులతో వీరు ధర్మబద్ధంగానే ద్రౌపదిని పొందారు అని యుద్ధాన్ని ఆపించాడు. ధర్మబద్ధంగా పొందారు కదా. రాజులు శ్రీకృష్ణుడి మాట విని ఆశ్చర్యపోతూ తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోయారు. భీమార్జునులు బ్రాహ్మణులతో చుట్టుముట్టబడి అతి కష్టం మీద బయటకు పడారు. అంత వదులుతారా? మా ఇంటికి రండి, 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 మా ఇంటికి రండి. ద్రౌపదిని చూడాలి కదా అందరూ. ద్రౌపదిని చూడనే లేదే. అందుకని అందరికీ ఆశ, ద్రౌపదిని చూడాలి, మేము రండి, మా ఇంటికి రండి. కానీ దినం ఒకరోజు ఒక్కొక్క ఇంటికి వస్తామని ఒప్పందం అయింది. జన సమూహం నుండి బయటపడి భీమార్జునులు ముందు వెళుతూ ఉండగా వారి వెనక ద్రౌపది నడిచింది. అంతే, ఇంకా ఏ విచారణలు అంతా గెలుచుకున్నారు. ద్రౌపది ఒక్కటే వస్తున్నది. ఈ దృశ్యాన్ని శత్రువులు చూశారు. భీమార్జునులు పూర్ణిమ నాడు మేఘాల నుండి బయటపడి ఉదయించిన చంద్రసూర్యుల్లాగా శోభించారు. ఇంతలో ఇంటి వద్ద ఉన్న కుంతీదేవి మాత్రం సమయానికి పుత్రుడు రాలేదని తలడిల్లిపోయింది. అది భిక్షా సమయం. ఆ సమయానికి పాండవులు ఇంటికి రావాలి, కానీ రాలేదు. ఆమె కీడును శంకిస్తూ రకరకాలుగా ఆలోచిస్తూ చింతించింది. ఒకవేళ కౌరవులు వీరిని గుర్తించి చంపారేమో, ఈ స్వయంవరానికి వచ్చినప్పుడు ఏమైనా అయిందో ఏమో, లేదా మాయావులైనటువంటి రాక్షసులు చంపారేమో, లేక వ్యాస మహర్షి చెప్పిన మాటలు కూడా వ్యర్థమైపోయాయా అని పుత్రుల మీద ప్రేమతో కుంతీదేవి చింతిస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. అప్పుడు బ్రాహ్మణులతో కలిసి ఆవరించబడ్డ అర్జునుడు తాము నివసిస్తున్నటువంటి కుమ్మరివాడి ఇంటిలోకి ప్రవేశించాడు. భిక్ష సమయం అవుతున్న కూడా పిల్లలు ఇంటికి రాలేదని కుంతీదేవి కంగారు పడుతోంది. అదే సమయానికి భీమార్జునులు తాము నివసిస్తున్నటువంటి కుమ్మరివాడి ఇంట్లోకి వెళ్ళారు. తల్లితో, అమ్మా భిక్ష తెచ్చాము అన్నారు. అప్పుడు కుంతీదేవి, కుటీగతాస త్వనవేక్ష పుత్రౌ కుటీగతాస త్వనవేక్ష పుత్రౌ ప్రోవాచ భుంక్తేతి సమేత్య సర్వే పశ్చాచ్చ కుంతీ ప్రసమీక్ష కృష్ణాం పశ్చాచ్చ కుంతీ ప్రసమీక్ష కృష్ణాం కష్టం మయా భాషిత మిత్యువాచ కష్టం మయా భాషిత మిత్యువాచ. కుటీరంలో ఉండి కొడుకులను చూడకుండానే తెచ్చిన భిక్షను అందరూ కలిసి భుజించండి అంది. వెంటనే తల ఎత్తి ద్రౌపదిని చూసి, అయ్యయ్యో నేను ఇలా అన్నానేమిటి, ఎంత తప్పు మాట్లాడాను అని బాధపడింది. ద్రౌపది చేతిని పట్టుకొని ధర్మరాజు వద్దకు వచ్చి ధర్మలోప భయంతో చింతిస్తూ ఇలా అంది, నాయనా, ఈమె ద్రుపదుడి కూతురు ద్రౌపది. ఈమెను నా దగ్గరకు తీసుకొని వచ్చి భిక్ష తెచ్చామని చెప్పారు నీ తమ్ములైన భీమార్జునులు.
ఎంత పని చేశారు. అయితే అందరూ కలిసి తినండి అని నేను అన్నాను. నా ఈ మాట అసత్యం కాకూడదు. పాంచాలికి పాపం అంటకూడదు, ఎవరికి అధర్మ భీతి కలగకూడదు. దీనికి మార్గం ఏమైనా ఉంటే చెప్పు అంది. అప్పుడు ధర్మరాజు కాసేపు ఆలోచించి తల్లిని ఓదారుస్తూ అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జున, ఈ ద్రౌపదిని గెలుచుకున్న వాడివి నువ్వే కదా, కనుక ఈమె నీతో ఉంటేనే బాగుంటుంది. శాస్త్రవిధి ప్రకారం అగ్నిసాక్షిగా నువ్వు ఈమెను పెళ్లి చేసుకో అన్నాడు. అర్జునుడు, అన్నా, నా చేత అధర్మపు పని చేయించకండి. పూర్వం పెద్దలెవరూ కూడా ఈ అధర్మాన్ని చేయలేదు, కనుక ముందుగా నువ్వు పెళ్లి చేసుకోవాలి, తర్వాత భీమసేనుడు పెళ్లి చేసుకోవాలి, తర్వాతనే నేను పెళ్లి చేసుకోవాలి, తర్వాత నకులుడు, ఆ తర్వాత సహదేవుడు పెళ్లి చేసుకోవాలి. భీముడు, నేను, నకుల, సహదేవులు ఈ రాజకన్య నీ మాట ప్రకారం నడుచుకుంటాం. కనుక ఇప్పుడు ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించు, ఏది మంచిదో అది చెయ్యి, ద్రుపదుడికి మేలు కలిగించేటువంటి పనిని చెయ్యి, మేమందరము నీ మాటను ఆచరిస్తాం, మమ్మల్ని ఆజ్ఞాపించు అన్నాడు. అందరూ ఆ మాటలు విని పాంచాలి మీద చూపులు నిలిపారు. ఆమెను తమ హృదయాలలో నిలుపుకున్నాడు అందరూ. ద్రౌపది రూపాన్ని విధాత సర్వప్రాణికోటిని ఆకర్షించేటట్లుగా తీర్చిదిద్దాడు. ఎందుకంటే అగ్ని 5 మందికి 5 రూపాలుగా కనపడింది ఆవిడ. అందుకని ప్రతి ఒక్కరూ ఏమిటి 5 మందికి ఒకే స్త్రీ అని కాదు, అది అగ్నిలో పుట్టిన స్త్రీ. 5 మందికి 5 రీతిగా కనపడింది. ఒకే స్త్రీ 5 మందికి 5 రకాలైనటువంటి మాయతో కనపడింది. ఒకే మాదిరిగా ఉంది. ఇతర స్త్రీల కంటే అధికమైనటువంటి సౌందర్య రాశిగాను, సర్వప్రాణుల మనస్సును హరించే సమ్మోహనా శక్తిగాను ద్రౌపదిని సృష్టించాడు. అట్లా ఆ వీతి సృష్టించాడు. అప్పుడు ధర్మరాజు సోదరుల ఆకారాన్ని, చిత్త వికారాలను గమనించాడు. పూర్వం వ్యాస మహర్షి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఇలా అన్నాడు. అబ్రవీత్ సహితాం భ్రాతృం మిథో వేద భయాన్ృపగ మిథో వేద భయాన్ృపగ సర్వేషాం ద్రౌపదీ భార్య సర్వేషాం ద్రౌపదీ భార్య భవిష్యతి నశుభా. ఈమె కారణంగా మాలో మాకు భేదభావం రాకూడదు అని భయంతో ఇలా నిశ్చయించుకున్నాడు. వెంటనే కళ్యాణి అయినటువంటి ఈ ద్రౌపది మనందరికీ భార్య అవుతుంది అన్నాడు. మాతృవాక్య పరిపాలన యొక్క గొప్పదనం ఈ సందర్భంలో చెప్పబడింది. పాండవుల వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ ఘటనలో వ్యక్తం చేయబడింది. చిన్ననాటి నుండి పాండవులు తల్లి మాటను పాటించేవారు, జవదాటేవారు కాదు. తల్లి ఏమి చెబితే దాన్నే పాటించేవారు, ధర్మ ప్రకారమే నడుచుకున్నారు. దుష్టులకు మాత్రం వారిలోని ధర్మం కనిపించదు, ఖండితం. అంత విచిత్రంగానే మాట్లాడతారు. లోపాలే కనిపిస్తాయి దుష్టులకి. కానీ భగవంతుడైన కృష్ణుడికి వారిలోని ధర్మం కనిపించింది. కనుకనే వారి వెంటే ఉండి వారికి జయాన్ని ప్రసాదించాడు. కనుకనే ఈ సందర్భంలోనే, ఈ అధ్యాయంలోనే ధర్మాత్ములైనటువంటి పాండవులకు శ్రీకృష్ణుడి దర్శనం కలిగింది. ధర్మరాజు మాట విని పాండవులంతా మౌనం వహించారు. సరిగ్గా ఆ సమయంలో శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి పాండవులు నివసిస్తున్న కుమ్మరివాడింటికి వచ్చారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.